ఓకేనా. చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి కీలక ఆధారంగా ఉన్న శునకం దాదాపు ఒక్క 5 నిమిషాల ముందు తుదిశ్వాస విడిచింది. నిజానికి ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకం అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఇప్పటే దాదాపు ఒక 5 నిమిషాల ముందు ఇది ప్రాణం విడిచిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నిన్న దీనిపై జీపీఆర్ఎస్ సంబంధించిన ట్రాక్ కూడా పోలీసులు అమర్చారు. తర్వాత దాదాపు ఈ ప్రాంతంలోనే 8 కిలోమీటర్లు ఈ శునకం అంతా కూడా సుదూర ప్రాంతాల్లో తిరిగి మరలా వచ్చేయడం, రాత్రి నుంచి కూడా అంటే రాత్రి సమీప ప్రాంతంలో ఉన్న గేదెల్ని కరిచేయడం లేదా ఇంటి వారిపై కూడా దాడి చేసే విధంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణం తల్లి కూడా ప్రధానంగా ప్రత్యేకంగా లోకల్ 18 న్యూస్ 18తో మాట్లాడిన పరిస్థితి నెలకొంది. 2 రోజుల్లోనే ఖచ్చితంగా ఈ శునకం చనిపోతుంది అని కూడా తెలియజేసిన పరిస్థితి నెలకొంది. ఇలా చెప్పిన దాదాపు ఒక అరగంట వ్యవధిలోనే శునకం ప్రాణాలు విడిచిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఎందుకంటే ఈ జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు 8వ రోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇందులో కీలకంగా అంటే ఈ శునకమే చిన్నారి కూడా ఉంది, పెంపుడు కుక్క కూడా వెళ్ళింది, 4 రోజుల తర్వాత వచ్చింది. ఖచ్చితంగా పాప ఎక్కడుంది అన్నదానికి కీ రోల్గా శునకం ఉంటుందని పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలు పెద్ద ఎత్తున ఒక అంచనా వేశారు. అలాంటి తరుణంలోనే జీపీఎస్ ట్రాక్ అనేది ఏర్పాటు చేశారు. తదుపరి 8 కిలోమీటర్లు సమీప ప్రాంతాల్లో రహదారులు కావచ్చు లేదా ఈ సమీప కొండలు కావచ్చు తిరిగి మరలా నిన్న సాయంత్రం వచ్చేసింది. ఇలాంటి తరుణంలోనే రాత్రి సరిగ్గా 10 గంటల సమయంలో ఇతర వాతావరణంలో అంటే ఒక మెంటల్ ఎక్కిన విధంగా కుక్క ప్రవర్తించినట్టుగా మనకి అర్థమవుతుంది. దీంతో తదుపరి రాత్రి ఇక్కడ ఉన్న గేదెలను కరిచేయడం, దాని తోక దాన్నే కరుచుకున్న పరిస్థితి కూడా నెలకొంది. దీంతో ఈ ఉదయం అంటే శనివారం మధ్యాహ్నం దాదాపు 2:30 గంటల సమయంలో కుక్క అయితే మాత్రం ప్రాణాలు విడిచిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి జ్ఞానేశ్వరి సంబంధించిన మిస్సింగ్ కేసులో ప్రధాన కీ రోల్గా ఉన్న పెంపుడు కుక్క చనిపోవడంతో కుటుంబ సభ్యులు అయితే మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. పోలీసులు కూడా అన్ని రకాలుగా అంటే ఈ తోటల్లో కావచ్చు, కొండలు కావచ్చు, దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో డీప్ ఫారెస్ట్లో కూడా దాదాపు ప్రాంతంలో జల్లెడి పట్టారు. ఎటువంటి ఆధారం లేదు. మరో పక్కన పాపని ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో అనేక దర్యాప్తు ప్రారంభించారు. అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వేరే గొడవలు కావచ్చు, గ్రామస్తులు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ ఎలాంటి క్లూ పోలీసులకు ఇప్పటివరకు దొరకలేదు. అయితే ఉన్న శునకం ఆధారంగా కూడా ఇన్వెస్టిగేషన్కి వెళ్దామని పోలీసులు ముందుకు వెళ్తే ఇంతలో నిరాశ ఎదురైంది. ఇటు ప్రజలకు కానీ, పోలీసులకు కానీ, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు కానీ అని చెప్పుకోవచ్చు. విగత జీవిలా పడి ఉన్న శునకాన్ని ఒకసారి చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నిజానికి మధ్యాహ్నం 2:30 గంటల సమయం అవుతూ ఉంది. ఇప్పుడు వంట చేసుకుంటున్నారు జ్ఞానేశ్వరికి కుటుంబ సభ్యులకు సంబంధించి. ఎందుకంటే ఒక పక్క తిండి కానీ, హారం కానీ ఏమీ కూడా వీళ్ళకి లేదని చెప్పుకోవచ్చు. దీంతో అమ్మ రాత్రి కరిచిందంట ఈ కుక్క. ఇక్కడ ఉన్న వాళ్ళని ఏమన్నా ఏం జరిగింది అసలు రాత్రి? గేదెతో వెంటాడింది సార్. గేదెతో కొట్లాడి గేదెను బెదిరించేసి కడిచేసింది సార్. 2 సార్లు గేదెను అటాక్ చేస్తే ఆ తర్వాత ఫోన్ చేసి సార్తో చెప్తే మూసేయమన్నారు సార్. మనుషుల మీద కూడా అలాగే రైమని వచ్చి కడిసేపోతుంది సార్. అందుకని మూసేది. మరి మీ పాప మీ అక్కయ్య ఆమె మీ వదిన గారి పాపకు సంబంధించిన ప్రధానంగా చనిపోయింది. ఏమని మరి ఇప్పుడు దాకా కుక్క కూడా పాపతో ఉన్నదని అనుకున్నాం సార్. ఇప్పుడైతే కుక్క వచ్చిన తర్వాత దాన్ని మైండ్ పనిచేయక వస్తే మైండ్ పనిచేసి తీసుకెళ్తుందని అనుకున్నాం సార్. వచ్చిన తర్వాత మైండ్ కూడా పనిచేయలేదు సార్. పాప అయితే ఎక్కడ ఉందో తెలియట్లేదు కానీ సార్ కుక్క అయితే చెప్పే విషయం లేదు, జారిపోయింది సార్, చనిపోయింది. ఇది మొత్తానికి ఉన్న ఒక్క ఆధారం ప్రధానంగా కాస్త ఆధారం ఉన్న శునకం కూడా చనిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. చివరిగా కుక్క విగత జీవిలా పడిపోయిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులకు సంబంధించి కాదు, కుటుంబ సభ్యులకు సంబంధించి కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఈ శునకానికి సంబంధించి ప్రధానంగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఎందుకంటే దీని ద్వారా అంటే మెడలో వేసిన జీపీఆర్ఎస్ ట్రాక్ ద్వారా ఖచ్చితంగా ఆ పాప ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్తుందని ఒక అంచనా వేసిన పరిస్థితి నెలకొంది. ఈ ఆశలని కూడా నడియాసలు అయిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి కాసేపటి కిందట అయితే మాత్రం ఈ శునకం చనిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇది జ్ఞానేశ్వరికి సంబంధించిన ప్రధానంగా పెంపుడు కుక్కకు సంబంధించిన అప్డేట్.